వైసీపీలో అసలేం జరుగుతోంది? పార్టీలో ఎందుకు కుదురుకోలేకపోతున్నారు? ఒక్కొక్కరుగా ఎందుకు గుడ్ బై చెప్తున్నారు? జగన్ విధానాలు నచ్చడం లేదా? పార్టీ పద్ధతులను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? వైసీపీ బాస్ గత ఎన్నికల సమయంలో ఒంటెత్తు పోకడలు నచ్చకనే బయటకు వచ్చేస్తున్నారా? టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్త, అధిష్టానం దగ్గర ప్రాధాన్యం దక్కడం లేదన్న అసహనమా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు కీలక నాయకులందరిలోనూ అదే ఆలోచనగా చెబుతోంది తాడేపల్లి క్యాంప్. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత జగన్ ఒక్కరే కాదు, వైసీపీ నేతలందరూ సైలెంట్ అయ్యారు. నెల రోజుల పాటు నేతలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ మధ్యలో టీడీపీ కూటమి కార్యకర్తల దాడులు వంటివి జరిగినా కొందరు మాత్రమే స్పందించారు. ఎవరూ కూడా పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఈ మధ్యలోనే జంపింగ్ జపాంగ్లు జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగారు. వీరిద్దరి బాటలో మరికొందరు ముఖ్య నాయకులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో కనీసం 6 నుంచి 7 పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి ఇప్పుడు ముహూర్తం ఖరారైందని చెబుతున్నారు. అది ఎప్పుడంటే ఈ మధ్యలో వైసీపీ బాస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. కుమార్తె పుట్టినరోజుకని ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఏకంగా 25 రోజుల పాటు ఆయన లండన్లో గడపనున్నారు. జగన్ లండన్ పర్యటనకు వెళ్లడమే తరువాయి ఇక్కడ రాజ్యసభ సభ్యులు కండువాలు మార్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. 6 సభ్యులు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని, పార్టీ పదవులను వదులుకొని బయటకు వస్తారన్న ప్రచారం నడుస్తోంది. మోపిదేవి ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది కూడా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. వారు టీడీపీలో చేరిన తర్వాత రాజీనామాలు చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉండడం ఇష్టం లేని కొంతమంది అదే పని చేయబోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మరికొంతమందికైతే రాజ్యసభ సీట్లే ఖరారు చేయనున్నారని అంటున్నారు. అందరూ టీడీపీలోనే కాకుండా బీజేపీలోనే చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న వారిలో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, వై విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్యారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నెత్వాని ఉన్నారు. ఇందులో వేరే రాష్ట్రానికి చెందిన పరిమల్ను పక్కన పెడితే 10 మంది నిక్కార్సుగా వైసీపీ సభ్యులే. వీరిలో ఇప్పటికే మోపిదేవి బయటకొచ్చారు. వీరిలో కొందరు ఎంపీలు వైసీపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుండి కీలకంగా వ్యవహరించిన రాజ్యసభ ఎంపీ కూడా పక్కచూపులు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోపిదేవితో పాటు బీదా మస్తాన్ రావు ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇలా ఎలా చూసినా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన తర్వాత వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయన్న టాక్ బీభత్సంగా వైరల్ అవుతోంది.